నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. వచ్చేసి మన వరసిద్ధి ఆర్ట్స్ షెడ్ నెంబర్ 2 దగ్గరికి అయితే రావడం జరిగింది. దగ్గర ఒక 4 days అయితే కావడం జరిగింది నేను రాక కూడా. వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 2. ఈ ఎపిసోడ్ నెంబర్ 2లో వర్క్ అప్డేట్స్ అయితే టోటల్గా ఇస్తాను. అండ్ అలానే మన వరసిద్ధి ఆర్ట్స్ మన వరప్రసాద్ అనేది కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు వీడియో రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ లొకేషన్ కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తా, ఓకేనా. సిద్ధి ఆర్ట్స్ షెడ్ నెంబర్ 1 నుంచి కొంచెం ముందుకు వచ్చినాక మీకు లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్ అనేది పెడతాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వరసిద్ధి ఆర్ట్స్ షెడ్ నెంబర్ 2 లోపలికి వెళ్ళి మాత్రం వర్క్ అప్డేట్స్ అయితే చూద్దాము. ఇంతవరకు వర్క్ అయింది ఏందని మాత్రం. ఫస్ట్ గా మాత్రం ఒక్కొక్క మోడల్ అమ్మవారి విగ్రహం అయితే చూసుకుందాం. ఫస్ట్ గా ఈ అమ్మవారి విగ్రహం హైట్ చూసుకున్నట్టయితే 9 to 10 feet అయితే ఉండడం జరుగుతుంది. చూసుకోవచ్చు. శారీ వచ్చేసి రెడ్ కలర్. ఇంకా మొత్తం వర్క్ అనేది కంప్లీట్ కాలేదు. ఇక్కడ లయన్ చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్ లో లయన్ అయితే సిట్టింగ్ పొజిషన్ ఉంది. అండ్ అలానే చేతికి గాజులు చూసింది కదా, గాజులు అండ్ ఆభరణాలకు ఇంకా గోల్డ్ వర్క్ అనేది మొత్తం ఇంకా కంప్లీట్ కాలేదు. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడే కలరింగ్ వర్క్ అయితే ఒక స్టార్ట్ కావడం జరిగింది. చూసుకున్నట్టయితే లయన్ కూడా న్యాచురల్ గా లయన్ అయితే ఏ విధంగా కూర్చుంటుందో ఆ విధంగా అయితే ఉండడం జరిగింది అండి. చూసింది కదా, అమ్మవారి వాహనం అయితే లయన్. ఇంకా షేడింగ్ వర్క్ ఇంకా గోల్డ్ వర్క్ ఇంకా చాలా వర్క్ అనేది ఉన్నది. నేను మీకు చూపిస్తాను టోటల్ గా. చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే హైట్ చూసుకున్నట్టయితే మీకు వచ్చేసి ఒక 11 to 12 feet అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే నవదుర్గా చూసింది కదా, బ్యాక్గ్రౌండ్ లో నవదుర్గా అంటే దుర్గా మనకు 9 రోజులు 9 అవతారాలు ఉంటాయి కదా అమ్మవారి, ఇలా 9 ఫేసెస్ అయితే ఉండడం జరిగింది. అలానే బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే చేతులు చూసుకున్నట్టయితే కూడా 18 చేతులు అయితే ఉండడం జరిగింది చూడండి, చూస్తుంది కదా. అండ్ అలానే ఇక్కడ అమ్మవారు చూసుకున్నట్టయితే మెయిన్ సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది అమ్మవారు. అండ్ అలానే చూపిస్తాను దగ్గర నుంచి అమ్మవారి ఫేస్ లో కూడా ఎంత మంచి గ్లోయింగ్ చూడండి. అండ్ ఇంకా శారీకి అయితే మాత్రం ఇంకా కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. లయన్ కి శారీకి ఇంకా చాలా వర్క్ ఉంది. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ లో నవదుర్గాకే కలరింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఫేస్ కి ఇంకా బొట్టు ఇంకా కళ్ళు దింపాలి ఇంకా చాలా ఉన్నాయి వర్క్ అయితే. చూసింది కదా, ప్రతి ఒక్క చేతులలో మాత్రం కట్గాలు అయితే ఉండడం జరిగింది. ఇది 2024 లో మాత్రం చాలా ట్రెండింగ్ అవ్వడం జరిగింది ఈ అమ్మవారి విగ్రహము. చూసుకున్నట్టయితే చేతులకు కూడా మొత్తం గాజులు, ప్రతి ఒక్క చేతికి గాజులకు కూడా కలరింగ్ అయితే చేయడం జరిగింది అండి. చూసుకోవచ్చు. సేమ్ మోడల్ విగ్రహం చెప్పాను కదా, కలరింగ్ వర్క్ అయితే అవుతుందని. ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయితే కావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు కలరింగ్ వర్క్ కూడా చాలా తెలుసుగా మన వరసిద్ధి ఆర్ట్స్ వాళ్ళది. ఫినిషింగ్ వర్క్ అయినా కలరింగ్ వర్క్ అయినా ఏ విధంగా ఉంటుందో మీకు అయితే ప్రతి ఒక్కరికైతే తెలుసు. చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయితే కావడం జరిగింది. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే హైట్ అయితే మీకు చెప్పాను కదా, కలరింగ్ అయినాక శారీకి బ్లౌజ్కి కలరింగ్ అయినాక మాత్రం ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఇంతకుముందు మనం చూసినాము సేమ్ అమ్మవారి విగ్రహం, కాకపోతే ఏంటంటే మనకు షేడింగ్ వర్క్ ఇట్లా కంప్లీట్ కాలేదు. అప్పుడు ఓన్లీ రెడ్ కలర్లో ఉండే, ఇప్పుడు షేడింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. అండ్ బ్లౌజ్ కూడా కలరింగ్ వర్క్ కావడం జరిగింది కదా. అయినాక మాత్రం మీకు ఈ విధంగా అయితే మాత్రం కనబడడం జరుగుతుంది. చూసింది కదా, లయన్కి మాత్రం చాలా నీట్గా అయితే మాత్రం నాకైతే మస్తు అనిపిస్తుంది లయన్. అండ్ ఇంకోటి ఏంటంటే గోల్డ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇంకా కొంచెం వర్క్ ఉంది. ఇంకా గోల్డ్ మొత్తం వర్క్ అనేది కంప్లీట్ కాలేదు. ఫేస్ లో కూడా మంచి స్మైలింగ్ ఫేస్ చూడండి, అమ్మవారి స్మైలింగ్ ఫేస్ మొత్తము చూసింది కదా. ఓన్లీ అష్టభుజాధారి అమ్మవారు చూసుకోవచ్చు. అండ్ దీంట్లో ఏంటంటే మేబీ ఒక 2-3 విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ బుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా పడుతుంది. మీకు ఇక్కడ ప్లేన్లో ఉన్నాయి కదా, మీకు ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ మోడల్ విగ్రహాలు ఇంకా ప్లేన్లోనే ఉండడం జరిగింది. ఆ ప్లేన్ కూడా ఇంకా కలరింగ్ వర్క్ కూడా ఒక మేబీ 1-2 daysలలో మాత్రం టోటల్గా మాత్రం కలరింగ్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. అండ్ చూద్దాం ఇంకో మోడల్ విగ్రహం కూడా. ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో సర్కిల్ అనేది పెట్టింది చూడండి, ఆర్చ్ చూసింది కదా. ఇక్కడ చూడండి ప్లేన్గా ఉండడం జరిగింది అమ్మవారి విగ్రహం. ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్లో పెట్టడం జరిగింది సర్కిల్. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా
చూసింది కదా, ఇక్కడ ఉన్న విగ్రహాలు అయితే మాత్రం మీకు టోటల్గా అయితే చూపించా. అండ్ అలానే షెడ్ నెంబర్ 1లో కూడా మీకు ఒకసారి అయితే చూపిస్తాను. షెడ్ నెంబర్ 1లో చూసుకున్నట్టయితే ఒక్కొక్క మోడల్ విగ్రహాలను చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి 9 to 10 feet అమ్మవారి సెట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో సూర్యచక్కర్ చిన్నగా ఫైర్ ఉంటాయి కదా, అది ఒక సైడ్ చూసుకున్నట్టయితే రైట్ సైడ్న లయన్ అండ్ లెఫ్ట్ సైడ్న టైగర్ చూసుకోవచ్చు. శారీ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్తోని ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ చూసింది కదా. ఆభరణాలు కూడా నీట్గా అయితే ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి 8 to 9 feet చూసింది కదా. బ్యాక్గ్రౌండ్ కూడా మంచి డిజైనింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. చాలా నిండుగా అమ్మవారు అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది చూడండి సింహాసనం పైన. అండ్ అలానే 2 lions. శారీ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్ అండ్ ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్. అండ్ ఆభరణాలు అయితే న్యాచురల్గా ఆభరణాలు అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన వరసిద్ధి ఆర్ట్స్ షెడ్ నెంబర్ 1 and 2లో కూడా ఏమేం మోడల్ దుర్గామాతలు ఉన్నాయి ఏందని మాత్రం టోటల్గా అయితే మీకు వీడియో రూపంలో చూపించాను. అండ్ అలానే నా వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఇన్స్టాగ్రామ్లో ఇంకెవరైనా ఫాలో చేయని వాళ్ళంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తాం మరి కొత్త వీడియోస్ని ముందుకు వస్తాను.